తీసుకోండి స్వామి. వందనములు. వందనములు ధర్మవ్యాధ. వందనములు మాతంగి మునివర్య. నమస్కారం. స్వాగతం ధర్మవ్యాధ. రండి కూర్చోండి. కుమారా ప్రసన్న, మీ మామగారు వచ్చారు. వందనం. నమస్కారం. మీకు వందనములు. వందనములు. మా కూతురు అర్జునిక మీ అనుమతి లేకుండా కోపంతో ముందు వెనక ఆలోచించకుండా పుట్టింటికొచ్చి తప్పు చేసింది. ఆ తప్పును మా తప్పుగా భావించి మమ్మల్ని క్షమించమని కోరుతున్నాము. అంత మాట అనకండి ధర్మవ్యాధ. మునివర్య, పిల్లలు చేసిన తప్పులను పెద్దవాళ్ళు క్షమాపణ కోరడంలో తప్పు లేదు. మీ కూతురుగా భావించి తను చేసిన తప్పును మన్నించమని కోరుతున్నాము మునివర్య. అంత మాట అనకండి ధర్మవ్యాధ. అర్జునిక మా కూతురు. దేవి, కోడలను లోపలికి తీసుకువెళ్ళు. అలాగే స్వామి. భోంచేసి వెళ్ళండి అన్నయ్య. మేం వెళ్ళాలి వదిన గారు. అలా ఎలా వెళ్తారు భోంచేయకుండా? భోంచేసి వెళ్ళండి వదిన. బావగారు, భోజనం చేసి వెళ్ళండి. రండి మామగారు. మేం వెళ్ళాలి అల్లుడు గారు. అలా ఎలా బావగారు? భోజనం చేయకుండా ఎలా వెళతారు? మేం భోజనం చేయలేము. అదేం అన్నయ్య గారు? అమ్మా, మాంసం అమ్మడం మా కులవృత్తి. బ్రాహ్మణులు, వైశ్యులు తప్ప శూద్ర కులంలో పుట్టిన ప్రతివారు మాంసం తినువారే కదా. వరిలో నుంచే కదా మొక్క వచ్చేది. మొక్కలో జీవం లేదా? బియ్యంలో పురుగులను చంపడం లేదా? జొన్నల్లో, గోధుమల్లో, వేలల్లో జీవరాశులను హతమార్చడం లేదా? తెలిసో తెలియకో మన పాదాల కింద సూక్ష్మజీవులను చంపడం లేదా? మాటలతో మనసును గాయపరచడం జీవహింస కంటే అధికం తల్లి. అన్నయ్య, అర్జునికను ఎంత పిలిచినా వినిపించుకోనందున మీ వృత్తిని అవమానించి తిని మన్నించండి అన్నయ్య. మీ పిలుపు వినిపించుకోనందున తల్లిదండ్రుల జీవన విధానాన్ని ఎగతాళి చేయడం ధర్మమా తల్లి? ప్రతి స్త్రీకి అత్తగారింట్లో కోడలికి ఆస్తిపాస్తులు కలిగిన సుఖ సంతోషాలు ఉన్నా పుట్టింటి అవమానం ఏమాత్రం తట్టుకోలేదు. కోపంతో శక్తిగా మారుతుంది. మంచి చెడు ఏమీ ఆలోచించదు. బావగారు శాంతించండి. కోపంలో నోరు జారారు. కోపంలో నోటి నుండి జారిన ఓ మాట జీవితాల్నే బలి చేస్తాయి. ఒక్క మాట 100 పెడార్థాలకు దారితీస్తుంది మునివర్య. అది నిజమే. మాట్లాడే ముందు కాస్త ఆలోచించాలి. అన్నయ్య, నా కళ్ళు తెరిపించారు. నన్ను మన్నించండి. కూతురు జీవితం నాశనం అవుతుందని గ్రహించి నీతులను బోధించి బంధాలను నిలిపారు. పెద్దవాళ్లు చేసే తప్పులను తెలియజేసి ధర్మ మార్గం చూపారు. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. రేపు ధర్మవ్యాధుడికి మోక్షం లభిస్తుంది. అవును, నాకు తెలుసు. రేపు పౌర్ణమి రోజున శ్రీహరిలో ఐక్యం కాబోతున్నాడంట. దేవి, నేను వస్తూ ఉండగా దారిలో ఒక విచిత్రం జరిగినది దేవి. ఇది మీకు మామూలే కదా స్వామి, అదేంటో చెప్పండి. ఆవులు మాట్లాడుకుంటున్నాయి. నిజం దేవి. నాకు శ్రీహరి దర్శనమిస్తాడట. నాకు ముక్తిని ప్రసాదిస్తాడట. ఆవులేంటో మాట్లాడడమేంటో అంతా మీ భ్రమ. పశువులు ఎక్కడైనా మాట్లాడతాయా? నా మాట నమ్ముదేవి, నేను నిజమే చెప్తున్నాను. ఆవులు మాట్లాడు నా చెవులారా విన్నాను. ఆ శ్రీమన్నారాయణుడు నాకు దర్శనమిస్తాడట. ఎవరైనా వింటే బాగోదు. సరే, ఉదయాన్నే గుడికి వెళ్ళి శ్రీహరి దర్శనం చేసుకొని రండి. నువ్వు నాతో రావా దేవి? బాగుంది బాగుంది. నేను మీతో వస్తే ఇల్లు వాకిలు ఏం కావాలి? అల్లుడు కూతురు వస్తున్నారు. వారికి మర్యాద చేసేదెవరు? అది మీరు వెళ్ళిరండి. చూడు దేవి, అసాధ్యమైన దైవ సన్నిధి లభించడానికి నీవే కారణం. నాకంటే ఎక్కువ నీవే సంసార బాధ్యతలు స్వీకరించావు. దేవి, నా సాధనకు సహకరించావు. ఎన్నో కష్టాలు అనుభవించి నా ఉన్నతికి దోహదం కల్పించావు. నేను సాధించే ముక్తి సంపదలు నీకు బాగా ఉంది దేవి. ఉంటే ఉండనివ్వండి, అది మీ ధర్మం. నాకు పతి సేవయే నా ధర్మం. మోక్షం కానీ ముక్తి రావాలని కానీ
కావాలని ఏ పని నేను చేయలేను. అప్పుడు ఇప్పుడు నేను కోరుకుంటుంది ఒకటే, మీరు ఆనందంగా ఉండాలి. మీ సాన్నిధ్యంలో నా జీవితం సుమంగళిగా చాలించాలని స్వామి. మీరు పడుకోండి స్వామి, నాకు నిద్ర వస్తుంది. అంతా ఆ శ్రీమన్నారాయణుడి లీల. నారాయణ నారాయణ. ధర్మవ్యాధ, నారాయణ ధర్మవ్యాధ, నారాయణ. ధర్మవ్యాధ. లక్ష్మీనారాయణ, శ్రీమన్నారాయణ, శ్రీహరి, లోకనాథ, వైకుంఠనాథ, పరమపిత, పరంజ్యోతి, తండ్రి, శ్రీహరి, లక్ష్మీనారాయణ, నారాయణ నారాయణ నారాయణ. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.